హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవ్వేమ్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గిట్హబ్ కోపైలట్. ఈ గిట్హబ్ కోపైలట్ అనేది ఒక ఏఐ పవర్డ్ కోడింగ్ అసిస్టెంట్ అనమాట. దీన్ని గిట్హబ్ ఓపెన్ ఏఐతో పార్ట్నర్షిప్ అయ్యి డెవలప్ చేసింది. ఇది మన ఎడిటర్లో కోడ్ రాసేటప్పుడు కోడ్ని చాలా క్లీన్గా ఫాస్ట్గా రాయడానికి చాలా హెల్ప్ అవుతుంది. మన కోడ్ని ఆటో కంప్లీట్ చేయడానికి, అలాగే ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, కోడ్ని డీబగ్ చేయడానికి, మనం అర్థం కాని కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇలా చాలా రకాల వాటికి ఈ గిటబ్ కోపైలట్ అనేది మన డెవలపర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ గిటబ్ కోపైలట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్, జావా, C++, ఇంకా చాలా లాంగ్వేజెస్ని ఇది సపోర్ట్ చేస్తుంది. దీన్ని మనం ఒక స్మార్ట్ ఏఐ లాగా థింక్ చేయొచ్చు. ఇది మిలియన్స్ ఆఫ్ పబ్లిక్ రిపాజిటరీస్ మీద ట్రైన్ అయింది కాబట్టి ఇది ఈజీగా మీ కాంటెక్స్ని అండర్స్టాండ్ చేసుకొని వితిన్ సెకండ్స్లో మీకు కావాల్సిన కోడ్ని ప్రొవైడ్ చేయగలదు. ఈ గిటబ్ కోపైలట్ని యూజ్ చేసి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గిటబ్ కోపైలట్ అంటే జస్ట్ ఆటో కంప్లీట్ మాత్రమే కాదు. మీరు యాక్చువల్గా ఏం బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో అండర్స్టాండ్ చేసుకొని మీకు ఒక కోడింగ్ పార్ట్నర్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గిటబ్ కోపైలట్ని విజువల్ స్టూడియో కోడ్లో ఎలా సెటప్ చేయాలో చూద్దాం. దీనికోసం విజువల్ స్టూడియో కోడ్ను ఓపెన్ చేస్తున్నాను. వన్స్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో మనకి గిటబ్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్ కోపైలట్ అని వచ్చింది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, సైన్ ఇన్ టు యూజ్ గిటబ్ కోపైలట్ అని. ఇందులో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు మీ గిటబ్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు, గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు, అలాగే యాపిల్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను నా గిటబ్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. కంటిన్యూ విత్ గిటబ్ కోపైలట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది గిటబ్ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మన గిటబ్ అకౌంట్కి లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత సెలెక్ట్ యూజర్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఆథరైజేషన్ ఆప్షన్ అడుగుతుందన్నమాట. ఇప్పుడు ఆథరైజ్ విజువల్ స్టూడియో కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, అలర్ట్ పాపప్. ఇందులో ఓపెన్ విజువల్ స్టూడియో మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన విజువల్ స్టూడియో కోడ్కి రీడైరెక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ బాటమ్ రైట్లో ఉన్న గిటబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చూసారా, కోపైలట్ యూసేజ్ మెట్రిక్స్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ బాటంలో ఉన్న అకౌంట్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన గిటబ్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ గిటబ్ ఐకాన్ అనేది కనిపించకపోతే ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో ఉన్న ప్లగిన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో గిటబ్ కోపైలట్ అని సెర్చ్ చేయండి. అండ్ మీకు వచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మీ విజువల్ స్టూడియో కోడ్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ దట్ గిటబ్ ఐకాన్. ఇప్పుడు ఈ గిటబ్ కోపైలట్ని విజువల్ స్టూడియో కోడ్లో ఎలా సెటప్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిటబ్ కోపైలట్లో కొన్ని మోడ్స్ ఉంటాయి. ఆస్క్, ఏజెంట్, ఎడిట్ అని 3 మోడ్స్ ఉంటాయి. ఈ 3 మోడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ గిటబ్ కోపైలట్ చాట్ ఏరియాని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో 3 మోడ్స్ కనిపిస్తున్నాయి. ఏజెంట్ మోడు, ఆస్క్ మోడు, ఎడిట్ మోడ్. అలాగే నెక్స్ట్ డ్రాప్ డౌన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కనిపిస్తాయి. లైక్ జెమినీ 2.0 ఫ్లాష్, GPT 4.1, GPT 4o, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కనిపిస్తాయి. అలాగే మనం ప్రీమియం మోడల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రీమియం మోడల్స్ని యాడ్ చేసుకోవాలంటే మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే మీకు మంత్లీ $10, ఇయర్లీ $100 అనేది వీళ్ళు ప్రీమియం మోడల్స్కి ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనకి ప్రీమియం మోడల్స్తో ఇప్పుడు పని లేదు. మనం ఫ్రీ మోడల్స్తో మన వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రీగా ఈ LLMస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డైలీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. డైలీ ఇన్ని ప్రాంప్ట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనే లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ లిమిటేషన్స్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ LLM మోడల్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కోపైలట్ ప్రో యూజ్ చేసినట్లయితే మనకి GPT 4.1 అన్లిమిటెడ్ యాక్సెస్, అలాగే క్లాడ్ సానెట్ 4, GPT 5, జెమినీ 2.5 ప్రో ఇలాంటి ప్రీమియం మోడల్స్ అన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. బట్ మనం ఇప్పుడు ఫ్రీ వర్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఈ మోడల్స్ అవి మనకి యాక్సెస్ ఉండవు. ఓన్లీ ఫ్యూ సెట్ ఆఫ్ మోడల్స్, అవి కూడా విత్ లిమిటేషన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఆస్క్ మోడ్ గురించి తెలుసుకుందాం. సో దీన్ని యూజ్ చేయాలంటే ఇక్కడ మనం డ్రాప్ డౌన్లో ఆస్క్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మోడల్ వచ్చేసరికి మనం ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను జెమినీ 2.0 ఫ్లాష్ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆస్క్ మోడ్ అనేది సింపుల్గా చెప్పాలంటే చాట్ GPT లాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే Q&A టైప్ ఆఫ్ చాట్ బోట్ లాగా అనమాట. బ్రెయిన్ స్ట్రోమ్ ఐడియాస్ ఏమన్నా కావాలంటే అడగొచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టిప్స్ లాంటివి అడగొచ్చు. అలాగే మన కోడ్ బేస్లో మనకి ఏదన్నా కోడ్ అనేది సెర్చ్ చేయాలంటే అలాంటి వాటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం చేసే కోడింగ్ టాస్క్స్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ ఆస్క్ మోడ్ని మనం యూజ్ చేసి ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ USA అని ఇస్తున్నాను. చూసారా, మనకి ఆన్సర్ అనేది వచ్చింది వాషింగ్టన్ DC అని. అలాగే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్స్ట్రక్ట్ టవర్ ఆఫ్ హనాయి అని ఇస్తున్నాను. చూసారా, మనకి ఈ టవర్ ఆఫ్ హనాయి ప్రోగ్రామ్ అనేది పైథాన్లో ఇంప్లిమెంట్ చేసి ఇచ్చింది.
అలాగే ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో చూపించినట్లు మనకి ఏమన్నా కోడింగ్ కాన్సెప్ట్ అనేది తెలియకపోతే ఆ పర్టికులర్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇక్కడ వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అని అడుగుతున్నాను. చూసారా, ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటో బ్రీఫ్గా మనకి ఆన్సర్ అనేది ఇచ్చింది. ఇప్పుడు నా డైరెక్టరీలో నేను ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, test.py అని. ఈ test.pyలో నేను ఒక కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. కనెక్ట్ టు పోస్ట్గ్రెస్ అని ఒక ఫంక్షన్ అనేది పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్లో చూపించినట్లు మన కోడ్ బేస్లో ఏదైనా కోడ్ని సెర్చ్ చేయడానికి కూడా ఈ ఆస్క్ మోడ్ని యూజ్ చేయొచ్చు కదా. సో అందుకని వేర్ ఈస్ ద డీబీ కనెక్టింగ్ స్ట్రింగ్ డిఫైన్డ్ ఇన్ మై కోడ్ బేస్ అని అడుగుతున్నాను. చూసారా, ఇది మన కోడ్ బేస్ని రీడ్ చేసి మన కోడ్లో ఉన్న కనెక్షన్ స్ట్రింగ్ అనేది రిటర్న్ చేసింది. సో ఇలా జస్ట్ మన కోడింగ్ టాస్క్లో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఈ ఆస్క్ మోడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎడిట్ మోడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎడిట్ మోడ్ని యూజ్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో ఎడిట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎడిట్ మోడ్ అనేది మన కోడ్ బేస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న కోడ్లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా, అప్డేట్స్ చేయాలన్నా, అలాగే ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా, ఆల్రెడీ ఉన్న కోడ్లో బగ్స్ని ఫిక్స్ చేయాలన్నా, యూనిట్ టెస్ట్స్ రాయాలన్నా, ఇలాంటి వాటికి ఈ ఎడిట్ మోడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం క్రియేట్ చేసిన test.py అనే కోడ్ ఉంది కదా, ఈ కోడ్లో కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ని లాగ్ స్టేట్మెంట్స్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీనికోసం సింపుల్గా ఇక్కడ కన్వర్ట్ ద ప్రింట్ స్టేట్మెంట్స్ ఇంటూ ప్రాపర్ లాగింగ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, మన test.pyని ఇది రీడ్ చేసి ఇందులో ఎడిట్స్ కూడా చేసింది. ఇక్కడ లాగింగ్ కూడా ఇంపోర్ట్ చేసింది అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ని లాగింగ్ కింద కన్వర్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మీకు +9 -5 అని కనిపిస్తుంది కదా. +9 అంటే 9 కొత్త లైన్స్ యాడ్ చేసింది అని, -5 అంటే ఆల్రెడీ ఉన్న 5 లైన్స్ని ఇది రిమూవ్ చేసింది అని. న్యూగా యాడ్ చేసిన లైన్స్ మనకి గ్రీన్లో కనిపిస్తాయి, రిమూవ్ చేసిన లైన్స్ మనకి రెడ్లో కనిపిస్తాయి. అలాగే ఇక్కడ వన్ ఫైల్ చేంజ్డ్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కీప్, అండు అని. కీప్ అంటే ఈ కొత్త చేంజెస్ మన ఫైల్కి అప్లై చేస్తుంది, అండు అంటే ఈ చేంజెస్ అన్ని తీసేసి మనకి ప్రీవియస్గా ఎలా ఉందో ఫైల్ అలానే ఉంచుతుంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో డాట్ అండ్ స్క్వేర్ సింబల్. ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే గిట్హబ్ అప్లై చేసిన చేంజెస్ మీద మనం ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ చేయలేదని, ఎయిదర్ కీప్ ఆర్ అండు ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయలేదు అని మీనింగ్. సో ఇక్కడ నేను కీప్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఆ సింబల్ అనేది పోయింది, ఫైల్ అనేది సేవ్ అయింది మన కొత్త చేంజెస్తో. ఇలాగ మన కోడ్ బేస్లో ఎలాంటి చేంజెస్ కావాలన్నా ఈ ఎడిట్ మోడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏజెంట్ మోడ్. ఈ ఏజెంట్ మోడ్ని యూజ్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏజెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఏజెంట్ మోడ్ని యూజ్ చేసుకొని మనం ఒక విధంగా చెప్పాలంటే కోడ్లో అన్ని రకాల టాస్క్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఈ ఏజెంట్ మోడ్ని యూజ్ చేసుకొని హై లెవెల్ రిక్వైర్మెంట్స్ని కోడింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ ఫైల్స్లో ఒకేసారి ఎడిట్ చేయొచ్చు. టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఎంసీపీ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ ఏజెంట్ మోడ్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఏజెంట్ మోడ్ అనేది మన విజువల్ స్టూడియో కోడ్లో ఎనేబుల్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎనేబుల్ అయ్యి లేకపోతే మనం ఎనేబుల్ చేయాలి. దీనికోసం సింపుల్గా ఇక్కడ కోపైలట్ చాట్లో సెట్టింగ్స్ అనే ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాట్ సెట్టింగ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాట్ ఏజెంట్ ఎనేబుల్డ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది అన్సెలెక్ట్ చేసుకొని ఉంటే సెలెక్ట్ చేసుకోండి, సో దట్ మీరు ఏజెంట్ మోడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా క్రియేట్ ఏ న్యూ పైథాన్ ఫైల్ టు కన్స్ట్రక్ట్ టవర్ ఆఫ్ హనాయి అని ఇస్తున్నాను. ఇందాక మనం ఆస్క్ మోడ్ యూజ్ చేసినప్పుడు మనకి సింపుల్గా మనకి కోడ్ అనేది చాట్ విండోలో ఇచ్చింది. ఇప్పుడు చూసారా, మనకి ఇది టవర్ ఆఫ్ హనాయి అని ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి ఆ ఫైల్లోనే డైరెక్ట్గా ఈ కోడ్ అనేది రాసింది. ఇక్కడ చూస్తే వన్ ఫైల్ చేంజ్డ్ అని ఉంది కదా, ఈ ఫైల్ ఏంటో చూస్తే ఇక్కడ టవర్ ఆఫ్ హనాయి .py అనే ఫైల్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్. ఇక్కడ సింపుల్గా నేను కీప్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ ఈ కోడ్ అబ్జర్వ్ చేస్తే n=3 ఉంది కదా, 3 అంటే నెంబర్ ఆఫ్ డిస్క్స్ అని. సో ఈ కోడ్ అనేది ఓన్లీ 3 డిస్క్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇలా కాకుండా నాకు డైనమిక్గా వర్క్ అవ్వాలంటే నేను ఇక్కడ సింపుల్గా చేంజ్ ద లాజిక్ టు యాక్సెప్ట్ డైనమిక్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అని ఇస్తున్నాను. ఈ గిటప్ కోపైలట్ అనేది ఈ ఫైల్కి చేంజెస్ అనేది చేస్తుంది. సేమ్ మనం ఎడిట్ మోడ్లో చేసాం కదా, ఏదైతే ఎడిట్ మోడ్లో చేసామో సేమ్ అది ఏజెంట్ మోడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 న్యూ లైన్స్ యాడ్ చేసింది అండ్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న లైన్ని రిమూవ్ చేసింది. సో ఇప్పుడు మన కోడ్ అనేది డైనమిక్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వెయిట్, మనం ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? ఈ గిటప్ కోపైలట్ ఉంది కదా, దీన్నే ఎగ్జిక్యూట్ చేయమని చెప్దాం. ఫస్ట్ ఈ కోడ్ని సేవ్ చేస్తున్నాను కీప్ మీద క్లిక్ చేసి, అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ దిస్ అని ఇస్తున్నాను. చూసారా, ఇది మనల్ని పర్మిషన్ అడిగింది. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఎలో మీద క్లిక్ చేస్తున్నాను. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి పైథాన్ టవర్ ఆఫ్ హనాయి .py ఈ కమాండ్ రన్ చేయడానికి మనకి పర్మిషన్ అడిగింది. ఎలో మీద క్లిక్ చేస్తున్నాను. ఎలో మీద క్లిక్ చేయగానే మనకి పైథాన్ కమాండ్ టెర్మినల్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది.
అండ్ ఇక్కడ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ డిస్క్స్ అని అడుగుతుంది. నేను 5 ఇస్తున్నాను. 5 ఇచ్చి ఎంటర్ చేస్తే చూసారా మనకి 5 డిస్క్స్కి టవర్ ఆఫ్ హనాయ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ కావాలో ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలాగ మన టెర్మినల్ని కూడా యాక్సెస్ చేయొచ్చు ఈ ఏజెంట్ మోడ్ యూస్ చేసి. అలాగే ఈ ఏజెంట్ మోడ్లో రైట్ సైడ్ మీకు సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇదే టూల్స్. ఈ టూల్స్ అనేది మనకి ఓన్లీ ఏజెంట్ మోడ్లోనే ఎనేబుల్ అవుతుంది. మిగతా ఆస్క్ మోడ్, ఎడిట్ మోడ్లో ఈ టూల్స్ అనే ఐకాన్ అనేది ఉండదు. ఈ టూల్స్ అనేవి లోకల్ టూల్స్ కావచ్చు, ఎంసీపీ టూల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా బిల్ట్ ఇన్ టూల్స్ కొన్ని ఉన్నాయి. ఈ బిల్ట్ ఇన్ టూల్స్ అనేవి విఎస్ కోడ్ రిలేటెడ్ టూల్స్. ఇప్పుడు మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, సో దానికోసం రన్ కమాండ్స్ టూల్, అలాగే టెర్మినల్ని యాక్సెస్ చేసాం కదా, సో దానికోసం రన్ ఇన్ టెర్మినల్ అనే టూలు. ఇలాంటి టూల్స్ అన్నీ విఎస్ కోడ్ రిలేటెడ్ బిల్ట్ ఇన్ టూల్స్ అనమాట. వీటితో పాటు మనం ఎక్స్టర్నల్ టూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన ఎంసీపీ సర్వర్లో బిల్డ్ చేసిన టూల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అలాగే మన నెక్స్ట్ వీడియోస్లో ఈ ఏజెంట్ మోడ్ యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. సో ఈ వీడియోలో గిట్హబ్ కోపైలట్ గురించి, అందులో ఉన్న ఆస్క్, ఎడిట్, ఏజెంట్ మోడ్స్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ది డెవే మహబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.